ఏపీలో విపక్ష కూటమికి గాజు గ్లాసు సింబల్ గండం పెరుగుతుంది. తనకు మాత్రమే ఈ సింబల్ సొంతమని అనుకున్న చివరి నిమిషంలో దీన్ని ఓపెన్ సింబల్ లిస్టులో పెట్టింది ఈసీ. దీంతో ఇప్పుడు ఏపీలో కూటమి రెబెల్స్ గా ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన వారికి గాజు గ్లాస్ గుర్తే కేటాయించడంతో ఒక్కసారిగా కూటమికి ఉలిక్కిపాటు తప్పలేదు. ఓటర్లు కన్ఫ్యూజ్ అయితే ఓట్లు బాగా చీలుతాయన్న భయాలు వెంటాడుతున్నాయి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. గాజు గ్లాస్ చుట్టూ ఏపీలో ఎన్నెన్ని డైలాగులు, ఎన్నెన్ని కౌంటర్లు పేలాయి. ఒక దశలో ప్రచారాలు గాజు గ్లాస్ చుట్టూనే తిరిగాయి కూడా. కట్ చేస్తే కథంతా అడ్డం తిరిగింది. తమకు ఈ సింబల్ పక్కా అని జనసేన అనుకుంది. అనుకున్నట్లే వచ్చింది కూడా. కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట దీన్ని ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టింది ఈసీ. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇది పెద్ద షాక్లా మారింది. మరి కూటమిపై పడే ఎఫెక్ట్ ఎంత? సింబల్ గండం నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాలేంటి? ఏపీలో కూటమికి గాజు గ్లాస్ గండం. రెబెల్స్ ఇండిపెండెన్స్ కు గ్లాస్ సింబల్. గాజు గ్లాస్ గుర్తుపై రాజకీయ కుట్ర జరిగిందా? ఓ పార్టీకి ఇచ్చింది ఫ్రీ సింబల్ గా ఎందుకొచ్చింది? ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా? కూటమి అభ్యర్థులపై పడే ఎఫెక్ట్ ఎంత? అవును, ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కొత్త తలనొప్పి షురువయింది. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల లెక్కలు తేల్చాక ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో గాజు గ్లాస్ భయం పట్టుకుంది. ఈ సింబల్ను ఈసీ జనసేనకు కేటాయించింది. అదే సమయంలో ఫ్రీ సింబల్ లిస్టులోనూ పెట్టింది. ఇదే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ గా మారింది. నిర్ణయం తీసుకున్నది ఎన్నికల సంఘం. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందన్నది ఈసీ వర్గాలు చెప్పే మాట. అన్ని చోట్ల పోటీ చేయట్లేదు. తమ గుర్తు ఇండిపెండెంట్లకిస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నది జనసేన వాదన. ఈ ఎపిసోడ్ వైసీపీకి ప్లస్ అవుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కొత్త తలనొప్పిగా మారింది. నిజానికి సింబల్ విషయంలో జనసేనకు ముందు నుంచి అచ్చిరావటం లేదు. అనుకున్నది జరగటం లేదు. ఇప్పుడు జనసేనకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా కూడా ఎందుకు ప్రకటించిందో ఓసారి చూద్దాం. 1968 ఎన్నికల గుర్తులు 10B నిబంధన ప్రకారం అభ్యర్థులకు, పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ. ఇప్పుడు కూడా అదే రూల్స్ ప్రకారం సింబల్స్ కేటాయింపు జరిపింది ఎన్నికల సంఘం. ఇందులో చిన్న చిన్న టెక్నికల్ అంశాలుంటాయి. వీటిని సరిగా అర్థం చేసుకోకపోతే పరిస్థితి మొదటికే వస్తుంది. ఇప్పుడు జనసేన కూటమి మాదిరి. ఈసీ దృష్టిలో జనసేన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ మాత్రం కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసి కనీసం 8% ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అలా జరగకపోతే శాశ్వత గుర్తును ఈసీ కేటాయించే పరిస్థితి ఉండదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో గాజు గ్లాస్ గుర్తుపై 175 సీట్లకు గాను 137 సీట్లలో పోటీ చేసింది. కేవలం 5.3% ఓట్లు మాత్రమే సాధించింది. పర్మనెంట్ సింబల్ కావాలంటే ఈసీ రూల్ ప్రకారం 8% ఓట్లు సాధించాలి. జనసేన మాత్రం ఆ నెంబర్ అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు గాజు గ్లాస్ ను ఓవైపు జనసేనకు కేటాయిస్తూనే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని చోట స్వతంత్రులకు అందుబాటులో ఉండేలా ఓపెన్ సింబల్ లిస్టులో పెట్టింది. ఇప్పుడిదే ఏపీలో టీడీపీ, జనసేన కూటమికి టెన్షన్ గా మారుతోంది. నిజానికి ఈ గాజు గ్లాస్ గుర్తు చుట్టూ చాలానే కథ నడిచింది. రిజిస్టర్డ్ పార్టీలకు, ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఎన్నికల గుర్తు కోసం శాసనసభ గడువు 6 నెలల్లోగా ముగుస్తుందనగా ఎన్నికల సంఘానికి రిజిస్టర్డ్ పార్టీలు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం
గాజు గ్లాస్ గుర్తు తన పార్టీకి చెందాలంటూ రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లటంతో గ్లాస్ గుర్తుపై వివాదం ప్రారంభమైంది. 2023 డిసెంబర్ 20న ఆయన గాజు గ్లాస్ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే 2023 డిసెంబర్ 12ని తాము లేఖ రాశామని జనసేన హైకోర్టులో వాదించింది. అయితే నిబంధనల ప్రకారం జనసేన అప్లై చేయలేదని శ్రీనివాసరావు వాదించారు. ఫైనల్ గా అందరి వాదనలు విన్న హైకోర్టు జనసేన ముందుగా లేఖ ఇచ్చినందున గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అక్కడితో కథ ముగియలేదు. జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజు గ్లాస్ గుర్తివ్వాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితా నుండి తొలగించాలని కోర్టు ఆదేశించలేదు. ఈసీ కూడా రూల్స్ కి విరుద్ధంగా ఏదీ చేయలేదు. దీంతో ఎన్నికల గుర్తుల నిబంధనల మేరకు జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. దీంతో టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈవీఎంలలో గాజు గ్లాస్ గుర్తు కూడా ఉండబోతోంది. దీంతో కూటమికి వచ్చే ఓట్లు చీలిపోతాయన్న బెంగ జనసేన కంటే టీడీపీ, బీజేపీకి ఎక్కువగా పట్టుకుంది. ఎందుకంటే 175 సీట్లలో 21 చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. అలాగే 2 ఎంపీ స్థానాల్లో బరిలో ఉంది. మిగతా చోట్ల టీడీపీ, బీజేపీ పోటీలో ఉన్నాయి. అంటే 154 సీట్లలో గాజు గ్లాస్ గండం వెంటాడుతోందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.